హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి వంకాయ ఎండి చేపల పులుసు అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో నిమ్మకాయ సైజ్ అయినంత చింతపండు తీసుకుందాము. ఈ చింతపండు కడిగి నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ కొంచెం గోరెచ్చగా హీట్ అయితే చాలండి. అందులో మనం ఈ ఎండి చేపలు అనేది వేసుకోవాలి. ఈ ఎండి చేపల్ని వీటి పేరు ఏమిటంటే తాటాకు చేపలు అంటారు, తోక చేపలు అని కూడా అంటారండి. ఈ పులుసు ఆంధ్రాలో చాలా ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, హీట్ అయ్యా లేదో చూద్దాము ఒకసారి. మరి కొద్దిగా హీట్ అవ్వాలి, చూద్దామండి హీట్ అయినాయో. వాటర్ హీట్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఈ తోక చేపల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ తోక చేపలకి సాల్ట్ అనేది ఉంటుందండి. సముద్రం చేప కదా, అందుకని సాల్ట్ అనేది ఉంటుంది. ఇట్లా హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల కొంచెం ఉప్పు తగ్గుతుందండి. ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనం వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఇలా హాట్ వాటర్లోనే ఉంచేద్దాం. ఈలోపు మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు సన్న పొడవుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం టమాటో కట్ చేసుకుందాము. అంటే ఇప్పుడు వంకాయ మీ ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ వంకాయ బదులుగా ఎండి చేపల పులుసులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అనేది. దీని బదులుగా మనము దోసకాయ, చామగడ్డ ఇవి కూడా వేసుకున్న పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను వంకాయ వేస్తున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో నానాయి కదా 10-15 మినిట్స్. ఇప్పుడు ఈ చేపలు ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి
దీని మీద ఉన్న వైట్ అంతా పోయింది హాట్ వాటర్ వేసేసరికల్లా. ఇలాగా 2-3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మనం పులుసు రెడీ చేసుకుందాం. ఇక నేను స్టవ్ ఆన్ చేసేసుకొని పులుసుకి సరిపడా గిన్నె పెట్టుకుంటున్నాను. ఇందులో వండితేనే ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే బాగోదు. ఇప్పుడు పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఈ పులుసు ఈ రోజు కన్నా మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు ఆయిల్ వేసుకున్నాను కదా, కొంచెం ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాము. ఆనియన్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ తాలింపులో కరివేపాకు వేసుకోవట్లేదండి. కరివేపాకు వేసుకుంటే ఎండు చేపల పులుసు టేస్ట్ బాగోదు. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. నేను 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎండు చేపలలో ఆ తోక చేపలకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందు మనం పులుసులో కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత చేపలు వేసుకున్నాక కొంచెం పులుసు రెడీ అయినాక అప్పుడు సాల్ట్ అనేది చూసుకోవాలి. అప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మనం నెక్స్ట్ వచ్చి వంకాయలు వేసుకుందాము. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకుందాము. బాగా కలుపుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని కాసేపు మగ్గనిద్దాం. ఈలోపు మనం చింతపండు రసం తీసి పెట్టుకుందాము. చింతపండు రసం తీద్దాము. చూడండి ఉల్లిపాయలు మగ్గాయి కదా కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం తోక చేప ముక్కల్ని వేసుకుందాము.
చూసారు కదా, వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చేపలు చిదురవుతాయండి, అందుకని మనం గెంట పెట్టవద్దు ఫస్ట్లో. ఇప్పుడు మనం వీటిని ఇలా పైకి కిందకి ఇలా అనుకోవాలి. ఇలా గంట పెడితే చేపలు ఇరిగిపోతాయి. అలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము. టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి కర్రీని కలిపెట్టుకుందాము. ఇలా అనుకోవాలి పైకి కిందకి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఈ చింతపండు రసంని ఇందులో వేసుకుందాము. ఈ చేప ముక్కలు మునిగేంత వాటికి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కర్రీనంతా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు పులుసు దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పులుసు రెడీ అవుతుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఈ స్మెల్కి ఎవరైనా టెంప్ట్ అయిపోతారు ఈ కర్రీకి. మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూద్దాము. మనం గంట పెట్టుకొని ఇట్లా లైట్గా ఇలా కలుపుకోవాలి స్లోగా. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. నాకు స్పైసీనెస్ సరిపోలేదు. ఏదైనా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కానీ కారం కానీ. మీకు ఒకవేళ పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
మూత పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము ఒకసారి. చూడండి, దగ్గర పడింది, పులుసు రెడీ అయినట్లే. చూడండి, ఈ ఎండి తోక చేప పులుసు రెడీ అయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది పులుసు. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎండి తోక చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.